ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఈ పరిస్థితి మీకు నాకు ఎవరికి కూడా రాకూడదని కోరుకుందాం. ఇద్దరు పిల్లలున్న ఒక తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసి నష్టపోయి లోన్ యాప్ల దగ్గర లోన్లు తీసుకుని కట్టలేక తప్పనిసరి పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో తన కిడ్నీ అమ్ముకున్నాడు. తీరా కిడ్నీ తీసుకుని విజయవాడలో ఉన్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు అతనికి ఇస్తానని చెప్పిన 30 లక్షలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు. అదేమంటే మాకు సంబంధం లేదు, నీ విల్లింగ్తోనే కిడ్నీ ఇచ్చావంటూ ఇప్పుడు పొమ్మంటూ ఉన్నారు. ఇప్పుడు అతను లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటానని రైట్ కిడ్నీ తీసుకున్నారు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటో అర్థం కాక గుంటూరు ఎస్పీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు గార్లపాటి మధుబాబు అనే వ్యక్తి. సో అతనికి న్యాయం చేయండి. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని, హోంమంత్రి అనిత గారిని, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఎంతటి దారుణమైన పరిస్థితులు లేకపోతే అతను కిడ్నీ అమ్ముకున్నాడు. ఒక్కసారి ఆలోచించి అతనికి న్యాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఆ బాధితుడు ఏం చెప్పాడో కూడా మీరు చూడండి. కేవీపీ కాలనీ నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే O పాజిటివ్, B పాజిటివ్, నీడ్, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను O పాజిటివే కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను, బ్రదర్ ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా, ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ ఒక అతన్ని పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది